ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకానికి గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. అంటే మీరు మీకు కావాల్సినంత డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి 6.7% వడ్డీ రేటు ఉంది. ఇది చాలా బ్యాంకుల్లో ఎఫ్డి మెరుగైంది. మీరు నెలకు 50,000 రూపాయల పెట్టుబడి పెడితే మీ మొత్తం డిపాజిట్ 5 సంవత్సరాల్లో దాదాపు 30 లక్షల రూపాయలు అవుతుంది. అదనంగా 6.7% వడ్డీ 5 సంవత్సరాల్లో అదనంగా 5.68 లక్షలు వస్తుంది. అంటే 5 సంవత్సరాలలో మొత్తం డిపాజిట్ దాదాపు 35 లక్షలు అవుతుంది. ఈ పథకం కింద 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న మైనర్లు కూడా వారి తల్లిదండ్రుల సహాయంతో ఖాతాను తెరవచ్చు. పిల్లలకి 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వారు కొత్త కేవైసీని సమర్పించాల్సి ఉంటుంది. మీరు మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దీన్ని తెరవచ్చు. ఇది చాలా సులభం, సౌకర్యవంతంగా ఉంటుంది. నెలవారీ వాయిదాలను ప్రతి నెల గడువు తేదీలోపు సమర్పించాలి. నెలలో మొదటి 15 రోజుల్లో ఖాతా తెరిస్తే తదుపరి వాయిదా 15వ తేదీలోపు చెల్లించాలి. మీరు తర్వాత ఖాతా తెరిస్తే 16వ తేదీ నుంచి చివరి పనిదినం వరకు వాయిదాలను జమ చేయవచ్చు. మీ ఖాతా కనీసం 1 సంవత్సరం పాతదైతే మీరు 12 నెలల పాటు క్రమం తప్పకుండా డిపాజిట్లు చేసి ఉంటే డిపాజిట్ మొత్తంలో 50% వరకు రుణం తీసుకోవచ్చు. లోన్ రేట్తో పాటు అదనంగా 2% వడ్డీ వసూలు చేస్తారు. లోన్ను వాయిదాలలో లేదా ఒకేసారి తిరిగి చెల్లించవచ్చు.